డిఎస్సి 2025 నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నెల 31 నుంచి ఆగస్టు 10 వరకు దశలవారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని మాజీ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. డిఎస్సి వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మీడియా ముందు పెద్ద పెద్ద మాటలు చెప్తారు, మాటలు కోటలు దాటిస్తారు, కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి సొల్లు కబుర్లు ఎన్నో చెప్తారు. వాస్తవానికి ఆయన విద్యాశాఖ తప్పితే అన్ని శాఖలు చూస్తారు. అన్ని శాఖలు నాయే అంటారు, అన్నిట్లో ఏలేడతారు. ఏ మంత్రిని పనిచేయనివాడు విద్యాశాఖను మాత్రం గాలికి వదిలేస్తారు. కేవలం విద్యాశాఖను ఎందుకు వాడుకున్నాడా అంటే ఆయన డిఎస్సి రిక్రూట్మెంట్ అనే దాన్ని భ్రష్టు పట్టిస్తాకి మాత్రమే నారా లోకేష్ గారు విద్యాశాఖ మాచ్యులుగా తన పదవిని వాడుకున్న పరిస్థితి మనకు కనబడుతుంది. 2025 డిఎస్సిలో అసలు మొదలు పెడతామే. వెనకటికేదో సామెత చెప్తారు, కాపురానికి వచ్చిన రోజు తొలి రోజు చూడమని చెప్తారు అమ్మవారి భాగవతాన్ని. ఆయన మొదలు పెడతామే డిఎస్సి. అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిఎస్సి కన్వీనర్ ఉంచారు. డిఎస్సి కన్వీనర్ ఒకవేళ అతను నచ్చలేదు, లేదు అతన్ని తరిమేసి ఇంకొక డిఎస్సి కన్వీనర్ వీళ్ళు మెచ్చినా, వీళ్ళకి నచ్చినా, వీళ్ళు ఎంచుకున్నా ఇంకొక అధికారిని డిఎస్సి కన్వీనర్గా పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే డిఎస్సి కన్వీనర్ ఏం చేస్తారు, పరీక్షలు నిర్వహిస్తారు. రిక్రూట్మెంట్ మొత్తం కూడా ఆయన నాయకత్వంలో, ఆయన యొక్క పరిశీలనలో మొత్తం జరుగుతాయి. ఈ డిఎస్సి పరీక్షకి పేపర్ ఎవరు తయారు చేస్తారంటే ఎస్సీఆర్టీ వాళ్ళు చేస్తారు. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఎస్సీఆర్టీ కన్వీనర్ ఒకడే, ఆయన్నే డిఎస్సి కన్వీనర్గా చేస్తారు. అంటే రెండిటికి పరీక్ష పేపర్ తయారు చేసే అతను, పరీక్ష పేపర్ చేసే వ్యవస్థ, పరీక్ష నిర్వహించే వ్యవస్థ రెండు ఒక మనిషికి ఇస్తారు. అంటే అక్కడే పారదర్శకత లోపించింది అనేది చిన్నపిల్లోడిని అడిగినా, లేదా పెద్దగా చదువు రానటువంటి ఏ వ్యక్తిని అడిగినా, లోకజ్ఞానం ఉన్న ఎవరిని అడిగినా కూడా చెప్తారు. దీనికి పెద్దగా పండితులు అక్కర్లేదు. ఎస్సీఆర్టీ పేపర్ తయారు చేస్తుంది, అదే ఎస్సీఆర్టీ కుర్చీలోంచి యువతలకు వచ్చి డిఎస్సి కుర్చీలో కూర్చొని అదే మనిషి అదే వ్యవస్థ డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తాడంట. జగన్ గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ని రద్దుపరిచి వీళ్ళ సంతకాలతో, వీళ్ళ తేదీలతో ఇంకో డిఎస్సిని ఇస్తారు, కొత్త డిఎస్సి అని చెప్పి. ఆ డిఎస్సి మొత్తం అంటే పారదర్శక పాత్ర వేసి అక్కడితో ఆగరు. ప్రశ్నాపత్రాల తయారీలో ప్రక్రియ మొత్తాన్ని, అది కాన్ఫిడెన్షియల్ ప్రాసెస్ని, లేదా అప్లోడింగ్ని, లేదా డిజిటలైజేషన్ని, వీటన్నిటిని ఎవరుంటారా అంటే ఎవడో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉండరు. మొత్తం టోటల్గా ఎస్సీఆర్టీలో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తులే ఈ మొత్తం వ్యవస్థ నిర్వహణలో వాళ్ళు ఉంటారు. అంటే ప్రశ్నపత్రం తయారు చేసే సిబ్బంది అంటే అంతా అదే ఆఫీసులో జరుగుద్ది. ప్రశ్నల తయారీ మొత్తం వాళ్లే చేయటమే కాకుండా పరీక్ష పెడతాం వాళ్లే చేస్తారు, పరీక్ష దిద్దటం వాళ్లే చేస్తారు, మార్కులు అప్లోడింగ్ వీళ్ళే చేస్తారు. దాన్ని డిజిటలైజేషన్ చేసి కూడా మొత్తం ఎవరిని ఇంటర్వ్యూ పిలవాలి, ఎవడు అక్కర్లేదు అనేది కూడా వీళ్ళే చేస్తారు. మొత్తం వీళ్ళే. అంటే అత్యంత గోప్యంగా జరగాల్సినటువంటి వ్యవహారాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో వీళ్ళు నిర్వహణ చేయటం. ఇంకా గమ్మత్తు ఏంటంటే ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఈ పరీక్ష ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడో నవీన్ అనే ఆయన కృష్ణా జిల్లాలో టాపర్గా వస్తాడు. డిఎస్సిలో జిల్లా టాపర్గా వస్తాడు. ఆయన జిల్లా టాపర్గా వచ్చినట్టుగా మెరిట్ లిస్టు ఆన్లైన్లో పెడతారు. లోకేష్ గారి యొక్క పనితీరు తెలుసుకోవాల్సినటువంటి ప్రజలే కాదు, తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఒకసారి చూసుకోండి. ఈ టాపర్గా వచ్చినటువంటి ఎస్సీఆర్టీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ టాపర్గా వస్తే మరి అతన్ని ఎందుకు డిక్లేర్ చేశారు, ఎందుకు మళ్ళీ దాన్ని తొలగించారు? చదవండి ఒకసారి. నవీన్ పురమ క్యాండిడేట్ ఐడి ఏదో ఉంది, క్యాండిడేట్ ఐడి నవీన్ పురమ, తండ్రి పేరు రాధాకృష్ణ, డేట్ ఆఫ్ బర్త్, జెండర్ మేలు, ఓసీ,
టోటల్ స్కోర్ ఏమో 89.74650. టోటల్ స్కోర్ వచ్చి 89.74650. ర్యాంక్ ఫస్ట్ ర్యాంక్. మరి ఏపీ మెగా డిఎస్సి 2025 మెరిట్ లిస్టు ఆ కింద చూడండి ఒకసారి, మొదటి పేజీ చూడండి ఒకసారి. మరి దాంట్లో పోస్ట్ అండ్ సబ్జెక్ట్ అండ్ మీడియం ఎస్ఏ సోషల్ స్టడీసు డిస్ట్రిక్ట్ కృష్ణా. మరి వెంటనే దాన్ని ఎందుకు వెనక్కి లాక్కున్నారు, దాన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? వెంటనే ఆ లిస్టు తప్పు అయిపోయింది తూచి అని చెప్పి మళ్ళీ రెండో లిస్ట్ ఇస్తారు. ఈ రెండో లిస్టులో ఎవరు టాపర్ వచ్చారు? మొదటి లిస్టులో సెకండ్ ర్యాంక్ ఎవరున్నారో అతను టాపర్గా పెట్టారు. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన నవీన్ని ఎందుకు తీశారు? చెప్పండి. రెండు మెరిట్ లిస్టులు ఏంటి? రెండు మెరిట్ లిస్టులు ఎందుకు వస్తాయి అంటే పేపర్ ఆల్రెడీ లీక్ అయిపోయింది అనేది నారా లోకేష్ గారి సిబ్బంది అంతా ఒప్పుకుంటున్నారు కదా. ఎస్సీఆర్టీ డిఎస్సి కన్వీనర్ ఒకడే కదా, ఆయనే ఒప్పుకునే కదా ఈ లిస్టు తీసేశాడు. సాధారణంగా డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిఎస్సి లిస్ట్ అన్ని కూడా ఎక్కడ పెట్టాలి? జిల్లాల వారీగా జరుగుతుంది, జిల్లా యూనిట్గా జరుగుతుంది. టీచర్ యొక్క రిక్రూట్మెంట్ కానీ పరీక్ష రాయటం కానీ అన్నీ కలిపి. మరి మెరిట్ లిస్టు జిల్లా ఇప్పటి వరకు సాంప్రదాయం మెరిట్ లిస్టులు డిఎస్సిలో మెరిట్ లిస్ట్ కట్టాలంటే జిల్లా కలెక్టరేట్లో కట్టేవాళ్ళు కదా, ఎందుకు కట్టలేదు మీరు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మొదటిసారి కదా ఒక డిఎస్సిలో మెరిట్ లిస్ట్ అనేది కలెక్టరేట్లో కట్టకుండా, జిల్లా కలెక్టర్ ఆఫీసులో కట్టకుండా ఆన్లైన్లో ఎందుకు పెట్టారు? కలెక్టర్ ఆఫీసులో ఫిజికల్గా డిస్ప్లే చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇదే ఫస్ట్ టైం కదా. మరి ఆన్లైన్లో వచ్చినటువంటి ఈ నవీన్ టాప్ ర్యాంకర్ నవీన్ని ఎందుకు తీసి మళ్ళీ తీసేసి రెండో ర్యాంకర్ని టాప్ ర్యాంకర్ కింద ఎందుకు పెట్టారు?